ప్రైజ్ ద లార్డ్. అందుకాయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 23వ వచనం. ఊహించని విధంగా హృదయ విదారకమైన వేదన వచ్చిపడి, లేక ఆశలు పూర్తిగా అడుగంటికిపోయి, లేక మనస్సు వికలమైపోయేంతంత దీనస్థితి దాపురించి కృంగిపోయి ఉన్న వారెవరన్నా ఈ మాటలు వింటున్నారేమో. నీ దేవుడు చెప్పే ఓదార్పు మాటల కోసం ఆశగా ఎదురు చూస్తున్నావేమో. కానీ నిశ్శబ్దమే నీకు ఎదురు కావచ్చు. అంతా అయోమయంగా ఇంకా కొంతకాలం అనిపించవచ్చు. అందుకైన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. బలహీనమైన హృదయాలు ఓపిక పట్టలేక పిలిచే హృదయ విదారకమైన పిలుపులకు దేవుని సున్నితమైన హృదయం ఎంతగా నొచ్చుకుంటుందో. ఎందుకంటే ఆయన సమాధానం ఇవ్వకుండా ఉండవలసి వచ్చినది మన మంచి కోసమే. యేసు ప్రభువు నిశ్శబ్దం ఆయన మాటల కంటే ఎక్కువ అర్థవంతంగా ఉంది. ఇది ఒక సూచన కావచ్చు. తిరస్కారానికి కాదు గాని నమ్మితే మనము ఆయన సమ్మతికే. నిన్ను మరింతగా ఆశీర్వదించడం కోసమే. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, ఇంకనూ నేను ఆయన్ని స్తుతిస్తాను. ఆయన మౌనం కోసం ఒక పాతకాలపు కథ ఉంది. ఏంటంటే, ఒక ఆవిడకి కల వచ్చిందంట. ఆ కలలో ముగ్గురు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వాళ్ళ చెంతకి వచ్చాడు. మొదటి స్త్రీ దగ్గరికి వచ్చి కరుణతో కృపతో వదనంలో వెళ్ళి విరిసిన చిరునవ్వు ప్రేమను కురిపిస్తుండగా ఆమెతో మృదువుగా మధురంగా మాట్లాడాడు. ఆమెని వదిలి రెండో ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె నుదుటి మీద ఒక్క క్షణం చేసి ఒక్కసారి ప్రశంసాపూర్వకమైన ప్రేమ దృక్కులతో ఆమెను చూశాడు. మూడో ఆమె వైపు చూడనైనా చూడకుండా ఆగకుండా దాటి వెళ్ళిపోయాడు. ఆ కలలో ఆ కల కంటున్న ఆమె అనుకుందట, దేవుడు మొదటి స్త్రీని ఎంత ప్రేమించాడు, రెండో ఆవిడని కూడా మెచ్చుకున్నాడు. కానీ మొదటి ఆమె పట్ల చూపించిన ప్రేమను చూపించలేదు. మూడవ స్త్రీ మాత్రం ఆయన ఎంతో బాధ పెట్టి ఉంటుంది. అందుకే ఆమెతో మాట్లాడలేదు సరికదా, కనీసం ఆమె వెనక చూడనైనా చూడలేదు అని. ఏం చేసిందో ఆమె? ఆ ముగ్గురి మధ్య అంత తేడాలెందుకు చూపించాడు? ప్రభువు దేవుడలా ఎందుకు చేశాడు? ఆమె ఆలోచిస్తూ ఉండగా ఆయనే వచ్చి ఆమెతో ఇలా అన్నాడు, నన్నెంత తప్పుగా అంచనా వేశావు. మొదటి స్త్రీ నా మార్గంలో నడవాలంటే నా ప్రేమ, నా అపేక్ష ఆమెకు అవసరం. దినంలో ప్రతి క్షణం నేను నా ప్రేమతో ఆమెను వెంటాడుతూ ఆమె ఆలోచనల్ని చక్కబరుస్తూ ఉండాలి. లేకపోతే ఆమె దారి తప్పి పడిపోతుంది. రెండో ఆమె విశ్వాసం కాస్తంత గట్టిది. ఆమె ప్రేమ లోతైనది. పరిస్థితులు ఎలాంటివైనా, మనుషులు ఏం చేసినా ఆమె నా మీద విశ్వాసం ఉంచుతుందన్న నమ్మకం నాకుంది. నేను నిర్లక్ష్యం చేసినటువంటి, పట్టించుకోనటువంటి ఉన్న ఆ మూడో స్త్రీకి ఉన్న విశ్వాసం, ప్రేమ అతి శ్రేష్టమైనవి. నేనే ఆమెకు అత్యున్నతమైన బాధ్యతాయుతమైన సేవ కోసం అతి కఠినమైన పద్ధతులను ప్రయోగించి శిక్షణ ఇస్తున్నానని చెప్పాడు. ఎస్, ఆయన మౌనంలోని అంతరార్థం నువ్వు నేను తెలుసుకొని ఆయన స్తుతిస్తూ ఉంటే ఆయన నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు. ఆమేన్.